ఏపీలో బీజేపీ గుర్తు కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కానీ లేకుండానే 3 పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. 2014లో ఇదే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రంపై చంద్రబాబు, పవన్, మోదీల ఫోటోలు ముద్రించి విడుదల చేశారు. ఈసారి మోదీ ఫోటో కానీ బీజేపీ గుర్తు కానీ వేయవద్దని కమల్నాథ్లే చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారని హస్తిన వర్గాల భోగట్ట. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆ అప్రతిష్ట బీజేపీకి కూడా వెంటాడింది. అందుకే ఈసారి బీజేపీ కొద్దిగా జాగ్రత్త పడ్డట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను తిరగమోత పెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కూర్చుని రూపొందించిన కూటమి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విడుదల చేశారు. మేనిఫెస్టో రూపకల్పనకు ముందే ఈసారి మోదీ ఫోటో దానిపై ముద్రించవద్దని బీజేపీ అగ్రనేతలు గట్టిగానే చెప్పారట. అంతేకాదు, బీజేపీ గుర్తు కూడా వద్దని చెప్పారట. చంద్రబాబు, పవన్ పట్టుబట్టినా బీజేపీ అగ్రనేతలు ససేమిరా అనడంతో టీడీపీ, జనసేనల ఫోటోలతోనే ఆ 2 పార్టీల మేనిఫెస్టోని తయారు చేసి విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల సమయంలో మీడియా కెమెరాల ఫోజుల కోసమైనా మేనిఫెస్టోని పట్టుకోమని బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ను కోరినా ఆయన దూరం జరిగారు. దీంతో కంగారు పడ్డ చంద్రబాబు, బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి వారి మేనిఫెస్టో వారు విడుదల చేసుకున్నారు, సిద్ధార్థనాథ్ సింగ్ ఇక్కడ ఉన్నారంటే ఆయన ఈ మేనిఫెస్టోని అంగీకరించినట్లే అన్నారు. దీనికి బీజేపీ మద్దతు ఉన్నట్లే అని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టగానే ప్రతి చోట 3 పార్టీల కూటమికి జనం దూరంగా ఉండడంతో బీజేపీలో కంగారు మొదలైంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామేమో అన్న భావన కమలనాథుల్లో కలిగింది. అయితే అప్పటికే సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోవడంతో వెనక్కి వెళ్లలేక ఊరుకున్నారు. కూటమి కట్టాక చిలకలూరిపేటలో జరిగిన మొదటి సభకి జనం రాకపోవడంతోనే ఏపీ ప్రజలు కూటమి వైపు లేనేలేరని నరేంద్ర మోదీకి కూడా అర్థమైనట్లుంది. ఈ క్రమంలోనే ఈసారి మేనిఫెస్టోపై తమ పార్టీ గుర్తు కానీ, మోదీ ఫోటో కానీ లేకుండా జాగ్రత్త పడాలని బీజేపీ జాతీయ నాయకులు నిర్ణయించుకుని అదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. 3 పార్టీలు కూటమి కట్టిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింతగా పెరగడం, మేమంతా సిద్ధం సభలకు లక్షలాదిగా జనం పోటెత్తడంతో కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా బీజేపీ సర్వే చేయించుకుందని సమాచారం. అందులో కూటమికి ఘోర పరాజయాలు ఖాయమని తేలడంతోనే పరువు కాపాడుకునేందుకు మేనిఫెస్టోకి దూరంగా ఉండాలని బీజేపీ నిశ్చయించుకుందని బీజేపీ వర్గాలే అంటున్నాయి. అంతేకాదు, నిజానికి మే 1, 2 తేదీల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ సభలు జరగాల్సి ఉన్నాయి. బీజేపీ అగ్రనేతలు ఈ సభల్లో పాల్గొంటారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఏపీలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత ఈ సభలు అనూహ్యంగా వాయిదా పడ్డాయంటున్నారు. టీడీపీతో అంటకాగితే తమకి ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకు కూడా చెల్లాచెదురైపోతుందన్న భయం బీజేపీ నేతల్లో ఉందంటున్నారు. టీడీపీ, జనసేనల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంగా మిగిలిపోవడంతో పవన్ కళ్యాణ్ కూడా డీలా పడిపోయారు. అందుకే మేనిఫెస్టో విడుదల చేసిన కొద్దిసేపటికే ఇక తనకి టైం లేదంటూ చంద్రబాబుకు ఓ కాగితంపై రాసి చూపించడంతో బాబు కూడా లేచి ఇక వెళ్లిపోదాం, పవన్ కు నాకు టైం లేదంటూ మీడియా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేశారు. మీరు బయలుదేరండి, ఒక్క నిమిషం కన్క్లూడ్ చేద్దాం. మాకిద్దరికి కూడా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు పోలవరం వెళ్ళాలి, ఆయన తొందరలో నేను కూడా పిఠాపురం వెళ్ళాలి, ఇది దెందులూరు వెళ్ళాలి, తెనాలి రావాలి.